హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ ఎల్లిపాయ కారం. ఈ కాకరకాయ అంటే చాలామందికి నచ్చదు కదా. నా స్టైల్లో మీరు ఒకసారి ఈ రెసిపీని కుక్ చేయండి, తప్పకుండా నచ్చుతుందండి. ఇలా మీడియం సైజు కాకరకాయలను తీసుకోవాలండి. ఎక్కువ పెద్ద సైజు ఉంటే లోపల ఇత్తులు ఉంటాయి. కాకరకాయ తినను అనుకునే వాళ్ళు చేదుగా ఉంటుంది కాబట్టి అసలే తినరు. ఇలా లేత కాయలను తీసుకుంటే కొంచెం చేదు కూడా తక్కువగా ఉంటుందండి. వాటర్లో వేసి మంచిగా క్లీన్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మనం చేసే ఎల్లిపాయ కారానికి ఈ కాకరకాయలను ఇలా రౌండ్గా చక్రాలలాగా కట్ చేసుకోవాలి అండి. ఇలా మిగిలిన కాకరకాయలను కూడా కట్ చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయ కారం కోసము ఒక కప్పు తీసుకుని కారం వేసుకోవాలి. 10-12 ఎల్లిపాయలను వేసుకోవాలి. ఒక కప్పు జీలకర్ర వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఈ కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోగా మనము ఎల్లిపాయ కారం చేసుకుందాం. మీరు ఇలాంటి రోలు లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మిక్సీలో వేస్తే ఎల్లిపాయలు మొత్తము చాలా మెత్తగా అయిపోతుందని నేను రోట్లో దంచుతున్నానండి. మిక్సీలో వేసే ఎల్లిపాయ కారం కంటే రోట్లో దంచిన ఎల్లిపాయ కారం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రెడీ అయిన ఈ ఎల్లిపాయ కారాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం చూడండి, కాకరకాయలు మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ కాకరకాయ ఎల్లిపాయ కారము మీకు నిల్వ ఉండాలి అనుకుంటే ఈ కాకరకాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అండి. ఇప్పుడు ఎల్లిపాయ కారం వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలకు ఎల్లిపాయ కారం పట్టిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత 1 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడిని ఈ మసాలాలో మంచిగా కలిసిన తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, కాకరకాయ ఎల్లిపాయ కారం చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. ఈ ఎల్లిపాయ కారాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, ఇంకేముంది. మనం ఇప్పుడు చేతులు కడుక్కుని వేడి వేడి అన్నంలో ఈ ఎల్లిపాయ కారం కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుందండి. చేదు ఉండదని మాత్రం నేను చెప్పనండి, లైట్గా కొంచెం చేదుగానే ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్.